హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేక్. సో ఈరోజు అయితే నేను వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీతో వచ్చేసానండి. సో ఇది నేను ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎలా ప్రిపేర్ చేశాను, ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను చూసారా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎందుకు ఇట్లా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను చేస్తూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో పెట్టాను అనమాట. సో వచ్చేసేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను, 4 eggs తీసుకుంటున్నాను. అండ్ ఆ 4 eggsని కూడా నేను ఎగ్ వైట్ని సపరేట్ చేస్తున్నాను. సో చూడండి ఎలా సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్ని బ్రేక్ చేసి మనం ఆ వైట్ షెల్లోనే ఉంచి దాన్ని అటు ఇటు తిప్పడం వల్ల ఏమవుతుందంటే వైట్ అనేది సపరేట్ అయిపోతుంది, కింద బౌల్లోకి వచ్చేస్తుంది. ఆ ఎగ్ యోక్ మాత్రం అట్లా షెల్లో ఉండిపోతుంది అనమాట. చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి స్పెషల్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ ఏం అవసరం లేదనమాట. సో చూసారా, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను 150 grams ఆఫ్ షుగర్, పౌడర్ కాదండి షుగర్ని వేస్తున్నాను. సో పౌడరే వేయాలి, అప్పుడే కలుస్తుంది అట్లా ఏమి ఉండదు. నేను షుగర్ని డైరెక్ట్గా 150 grams యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ బీటర్ తీసుకొని బాగా బీట్ చేస్తున్నాను అనమాట. సో షుగర్ అంతా కూడా కరిగిపోతుంది మనం ఇలా బీట్ చేసేటప్పుడే. ఎంత బాగా బీట్ చేయాలి అంటే చక్కగా అది స్టిఫ్ పీక్స్ అని నేను చెప్పను కానీ లైట్ పీక్స్ ఇట్లాగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్ యోక్ మిక్స్చర్ తీసుకుని దాంట్లో ఒక 1/2 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసాను. అండ్ అట్లనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట మధ్యలో. సో ఆ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం. టూ మచ్ స్వీట్నెస్ అయితే ఉండదండి, ట్రస్ట్ మీ, పిల్లలు ఈజీగా లైక్ చేస్తారు, ఎంతో బాగుంటుంది. అండ్ ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాను కదా, సో చక్కగా బీట్ చేసేసుకుంటున్నాను. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్ వైట్ మిక్స్చర్ని మళ్ళీ ఒక్కసారి 1 minute అట్లా తిప్పేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటాను. అది ఒక 1/2 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అనమాట. సో బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ బేకింగ్ పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. అండ్ ఒక 2 minutes తిప్పిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా వేస్తున్నాను అనమాట. సో కేక్ ఫ్లోర్ అన్న యూజ్ చేయాలి, లేదంటే మైదా అన్న యూజ్ చేయాలండి. ఇంకే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా అంత మంచిగా టేస్ట్ రాదు, బాగోదు అనమాట. సో ఇక్కడ నేను 130 grams ఆఫ్ మైదా యూజ్ చేశాను అనమాట. సో దీన్ని చక్కగా ఏ ఉండలు లేకుండా, నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను దాన్ని, ఉండలు అనేది ఉండదు. సో మనం తిప్పేటప్పుడు కూడా అది ఉండకట్టకుండా చక్కగా తిప్పేసుకోవాలన్నమాట, బీట్ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా సైడ్ కూడా ఉండకుండా తిప్పుతూ చక్కగా బీట్ చేసుకుంటే మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఆ ఎల్లో మిక్స్చర్ ఉంది కదా, ఎగ్ యోక్ మిక్స్చర్, దాన్ని కూడా వేసి తిప్పుతున్నాను చూడండి. అండ్ ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మధ్యలో నేను కుకింగ్ ఆయిల్ కూడా వేస్తానండి. సో అదొక 50 grams అనమాట. అది ఫ్లేవర్లెస్ కుకింగ్ ఆయిల్ వేసాను నేను. సో వేసేసి చక్కగా తిప్పుకోవాలి. వాడిన నూనె అయితే వేయకూడదండి, స్మెల్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఫ్లేవర్లెస్ కుకింగ్ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. బటర్ పేపర్ వేసాను కింద, అండ్ చుట్టూ కూడా ఆయిల్ గ్రీస్ చేసి పొడి పిండి వేసి పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు చక్కగా నేను ఆ కేక్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి పోసేసి అడ్జస్ట్ చేస్తారనమాట. చూడండి, సో ఆ మిక్చర్ మొత్తాన్ని కూడా వేయాలి. ఈ కన్సిస్టెన్సీ కంపల్సరీ రావాలండి కేక్ మిక్చర్లోకి. టూర్ అన్నీ ఉన్నా కూడా కేక్ అంత బాగా రాదనమాట. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీన్ని టిన్లోకి ప్లేస్ చేసి ఇట్లా ట్యాప్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. చూసారా, ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి. అంటే స్పేస్ అనేది ఎక్కడ స్పేస్ అనేది లేకుండా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక 30 minutes బేక్ చేసుకుంటాను. సో ఇదండి, బేక్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను ఏమైనా తడి ఉందా లేదా అనేసి టూత్పిక్తో. సో ఎక్కడ కూడా తడి లేదు, అంటే పర్ఫెక్ట్గా మన కేక్ బేక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. క్రస్ట్ కూడా ఎలాంటి కలర్ వచ్చింది అనేది, చాలా బ్యూటిఫుల్గా కలర్ వచ్చిందండి. స్లోగా బటర్ పేపర్ అనేది రిమూవ్ చేస్తున్నాను అనమాట. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లైట్ బ్రౌన్ కలర్ అని అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కేక్, డెఫినెట్లీ ట్రస్ట్ మీ. చూడండి, ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు, చూసారు కదా. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ మీ ముందే చూపించి వేసాను కదా. సో ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కడ వేయలేదు, అన్నెసెసరీ ఐటమ్స్ కూడా ఎక్కడ వేయలేదు. రోజు ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా. సో ఈ కేక్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి, 9440652956. ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని పీసెస్ కింద కట్ చేసేసి నేను ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో
ప్యాకింగ్ బాక్సెస్లో పెట్టేసి. అండ్ అలానే మా క్లౌడ్ కిచెన్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్, స్వీట్స్, కారపళ్ళు, పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.